కాంచీపురం వెడితే కైలాసనాథర్ దేవాలయం ఒక దేవాలయం ఉంది. ఇసుకతోటి రాళ్లతోటి కట్టారు ఆ దేవాలయం. అత్యద్భుతమైన దేవాలయం. అక్కడ 16 పట్టల శివలింగం ఉంటుంది లోపల. అంతరాలయంలో ఒక గుహ లాంటి దాంట్లోంచి దూరి వస్తారు. అలా కానీ వెళ్ళి వస్తే ఇంకా అమ్మ కడుపులోకి వెళ్ళరు. అదే ఆఖరి జన్మ. అంత గొప్ప క్షేత్రం అది. ఆ క్షేత్రం చాలా ఆశ్చర్యకరమైన స్థితిలో వచ్చింది. అక్కడ తొండమండలాన్ని అంతటినీ కూడా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఒక ఆయన. కాడవర్కోన్ అని ఆ రాజుగారి పేరు. ఆ రాజుగారు ఒకప్పుడు ఒక గొప్ప శివాలయాన్ని నిర్మించాడు. అదే కైలాసనాథ దేవాలయం. దానికి కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టుకుని ఆలయంలో కూర్చుని పురమాయిస్తున్నాడు. అన్నీ పురమాయించాడు. రాత్రి వెళ్ళి పడుకున్నాడు. పరమశివుడు కల్లోకి వచ్చాడు. అందరినీ పిలిచావా కుంభాభిషేకానికి అన్నాడు. పిలిచానన్నాడు. నాకు రావడం కుదరదేమనుకోకండి. అదేమిటన్నాడు. అంటే ఇదే సమయానికి తిరువిండ్లపూర్ అని ఇక్కడికి దగ్గరలోనే నీరాజ్యంలోనే ఒక ఊరుంది. అందులో పూసలార్ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కూడా గుడి కట్టాడు. ఆయన కుంభాభిషేక ముహూర్తం పెట్టాడు. చాలా భక్తితత్వరుడు. నేను అక్కడికి వెళ్ళాలి కుంభాభిషేకానికి, అందుకని ఇక్కడికి రావడం కుదరదు, ముహూర్తం మార్చుకోండి. ఆయనకి తెలివి వచ్చింది. ఆశ్చర్యపోయి నా రాజ్యంలో ఇంకొకరు కూడా శివాలయం కట్టారా, కుంభాభిషేకమా, నాకు తెలియకుండా అని ఆయన ఆ తిరువిండ్ల ఊరు వెళ్ళాడు రాజు మారువేషంలో. వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని అడిగాడు. ఇక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఇల్లు పెద్ద శివాలయం కట్టాట, ఎవరు పూసలారన్న బ్రాహ్మణుడే. వాళ్ళు అన్నారు అతనికి మతి చెడిపోయింది. అతను ఎప్పుడు భ్రాంతిలో ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అదిగో అదే ఇల్లు, అరుగు మీద కూర్చుని ఏదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి అన్నారు. శివాలయం కట్టడం లేదు, ఏమి లేదు, అలా అనేవాడు ఒకప్పుడు. శివాలయం ఏం కడతాడైనా అన్నారు. ఈ రాజు నమ్మలేదు. పూసలార్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలోంచి బయటకు వచ్చాక అడిగాడు, మీ శివాలయం అయిపోయిందా అని. ఎల్లుండే కుంభాభిషేకం అన్నాడు. ఏది శివాలయం అన్నాడు. నీకు కనపడదులే అన్నాడు. అదేమన్నాడు అంటే శివుడు నాతో ఎవరికి కనపడని గుడి కట్టించాడు. అదెలా కట్టారు మీరన్నాడు. నేను శివాలయం కడదామని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ద్రవ్యం అడిగాను. నీ మోహన్ నువ్వేం కడతామని ఎవరు ఇవ్వలేదు. నాకు బాధ కలిగి నేను ప్రతిరోజు గుడి అరుగు మీద కూర్చుని ధ్యానం చేశాను. ఈ దేశంలో ఎక్కడెక్కడ గొప్ప గొప్ప శిల్పులు ఉన్నారో వాళ్ళందరినీ మనసా ఆహ్వానం చేశాను. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప రాళ్ళు ఉన్నాయో వాటిని నదుల్లోంచి తీసుకొచ్చాను. ఇలా నేను కొన్ని సంవత్సరముల నుంచి శిల్పాలు చెక్కించాను. రోజు ధ్యానం, రోజు తయారు చేయించడమే. ఆఖరికి ఇక్కడ కట్టాను దేవాలయం, లోపల కట్టాను. ఎంత గొప్ప దేవాలయం, నీకేం కనపడుతుంది. ఆ దేవాలయానికి ఎల్లుండి ముహూర్తం బాగుంది, కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టి శంకరుణ్ణి ప్రార్థన చేశాను. కైలాసానికి వెళ్ళి ఆయన వచ్చి కూర్చుంటానన్నాడు. ఎల్లుండే కుంభాభిషేకం. ఈయన ఆయన కాళ్ళ మీద పడి మహానుభావ, మీ భక్తి నాకు అర్థమైంది. నేను కట్టినది చాలా గొప్ప గుడి, కానీ ఈశ్వరుడు రానన్నాడు. మీ కుంభాభిషేకం అవ్వాలన్నాడు. అంటే నాకు అర్థమైంది, మీరు లోపల ఎటువంటి గుడిని కోరారో అటువంటి గుడిని కట్టించి మీతో కుంభాభిషేకం చేయించాక నేను కట్టిన గుడికి కుంభాభిషేకం చేస్తానన్నాడు. అని గుడి కట్టించాడు పూసలార్తో. మీరు ఇప్పటికీ అక్కడికి వెడితే కైలాసనాథర్ దేవాలయం చూస్తే కాంచీపురంలో పొంగిపోతారు. అలా ఉంటుంది. ఎంత గొప్ప దేవాలయమో నిజంగా. అక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా అర్చకులను అడిగితే మీకు పక్కన ఉన్నటువంటి గది తలుపులు తీసి చూపించి నీరాజనం ఇస్తారు. ఊర్ధ్వతాండవమూర్తి, ఈ కాలు అంత పైకెత్తుతాడు ఆకాశం వరకు. ఊర్ధ్వతాండవమూర్తి అయి ఉంటే అమ్మవారు సిగ్గుపడిపోయి నిలబడి పక్కన శివుడికి నమస్కరిస్తున్న మూర్తి ఉంటుంది. అత్యంతం. పార్వతీ పరమేశ్వరులకు పోటీ వచ్చింది. నువ్వు గొప్ప నేను గొప్ప నాట్యంలో. ఆవిడది లాస్యం, ఆయనది నృత్యం. ఇద్దరూ చేస్తున్నారు. ఆవిడ కాళీ స్వరూపంతో చేస్తోంది, ఈయన శివస్వరూపంతో చేస్తున్నాడు. ఎంతసేపు చేసినా ఈయన ఏ భంగిమ పెడితే ఆవిడ ఆ భంగిమ పెట్టింది. శివుడికి ఆగ్రహం వచ్చింది. ఆఖరికి ఈమె నటరాణి అవుతుందా ఏమి అని అక్కడ ఉన్నటువంటి కుంకుమ పాత్రలోకి బొటనవేలు ముంచి ఒక్కసారి కాలు పైకెత్తి పార్వతీదేవి లలాటమనందు బొట్టు పెట్టి కాలు ఆకాశం మీదకి తిప్పి నిలబడ్డాడు. వామనమూర్తి ఆనాడు పాదం ఎత్తినట్టు నిలబడితే పార్వతీదేవి చూసింది కాళికా స్వరూపంతో. ఎంత గొప్ప నాట్యం చెయ్యగలిగినా పురుషుడిలా కాలు అలా ఆకాశం మీదకి పైకెత్తి స్త్రీ నిలబడలేదు, నిలబడకూడదు కూడా. కాబట్టి సిగ్గుపడిపోయి ఆవిడ నమస్కారం చేస్తూ నిలబడితే ఆయన నటరాజుగా పట్టాభిషేకం పొందాడు చిదంబరంలో. అది పక్క గదిలో ఉంటుంది వేరే. మీరు అడిగితే తీసుకెళ్లి నీరాజనం ఇచ్చి చూపిస్తారు అర్చకులు కాంచీపురంలో. అద్భుతం ఆ క్షేత్రం నిజంగా.
కాళికాదేవి ఆయనతో పోటీ పడ్డప్పుడు కోపంతో నాట్యం చేస్తూ ఒకలా ఉంటాడు, గడ్డం వరకు నీరాజనం ఇస్తే రుద్రమూర్తిగా ఉంటాడు ఆ నాట్యంలో. ఇక్కడి వరకే మీరు నీరాజనం చూస్తే కోపంగా ఉంటుంది, మీకే భయం వేస్తుంది. ఆయన నాట్యంలో గెలిచిన ఊర్ధ్వతాండవమూర్తిగా మోకాలు కనపడేటట్టు నీరాజనం పైకెత్తితే నటరాజుగా తాను గెలిచినప్పుడు పరమానందంతో నవ్వుతూ ఉంటుంది, అదే ముఖం. రెండు చోట్లకి నీరాజనం కదిపితే రెండు రకాలుగా కనపడుతుంది శివస్వరూపం. అంత గొప్ప మూర్తి కాంచీపురంలో ఉంది ఆయన కట్టినటువంటి గుడి, అంతటి ప్రసన్న.